హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందండి. స్టార్టింగే మనకి 1 lakh పైన సాలరీ అనేది ఉంటుంది. ఈ ఆఫర్ మట్టుకి అస్సలు మిస్ అవ్వద్దు. మనకి దీంట్లో 2 ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్లో ఉంటే, సెకండ్ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఉంటుంది. నవంబర్లో డైరెక్ట్గా మనకి ప్లేస్మెంట్ అనేది చేస్తారు. ఈ సాలరీ డీటెయిల్స్ అనేవి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్లో డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు. స్టార్టింగ్ అనేది మనకి 55,000 సాలరీ ఉంటుంది, బేసిక్ పే అది. దానికి ఇంకా అలవెన్సెస్ అన్ని కలిపి 1 lakh పైనే సాలరీ ఉంటుంది. మనకి దీంట్లో వచ్చి 3 కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. జనరల్ కేటగిరీ వచ్చి 66 పోస్టులు, డిఈపిఆర్ అని 21 పోస్టులు, డిఎస్ఐఎం అని 7 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చి అప్రాక్సిమేట్లీ 100 పోస్ట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయని అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. 1 lakh పైన శాలరీ అనేది అసలు ఎప్పుడో కానీ మనకి ఆపర్చునిటీ రాదు. ఒకవేళ మన లక్ బాగుండి ప్రిపరేషన్ గట్టిగా ఉంటే కనుక మనకే వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. అండ్ దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అనేది హైదరాబాద్లో ఉంది. సో మనకి లోకల్గా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో మనం సొంత స్టేట్లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 21 నుంచి అండ్ 30 years మధ్యలో ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో జనరల్ కేటగిరీకి జనరల్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మిగతా డిఈపిఆర్ పోస్ట్కి ఎకనామిక్స్ అనేది డిగ్రీలో 1 of the సబ్జెక్ట్ కింద ఉంటే సరిపోతుంది. అండ్ డిఎస్ఐఎం పోస్ట్కి ఎకనామిక్స్ స్టాట్స్కి కొన్ని స్పెసిఫికేషన్ ఇచ్చారు, అవి మీట్ అయితే సరిపోతుంది. ఆ డిగ్రీ కూడా మనకి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 100 rupees ఫీజు అండ్ ప్లస్ 18% జిఎస్టీ. అండ్ మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికే మనకి 850 ఫీజు, 18% జిఎస్టీ. స్టాఫ్ ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. దీంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వచ్చి లాస్ట్ డేట్ అనేది 16th August లాస్ట్ అయిపోతుంది. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే www.org.in వెళ్ళి దాంట్లో ఆపర్చునిటీస్ @RBIలోకి వెళ్ళి తర్వాత కరెంట్ వేకెన్సీస్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ప్రింట్ అన్నీ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఇస్తాము. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. అప్పుడు పేమెంట్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. ఈ నోటిఫికేషన్ అయినా డౌట్స్ ఉంటే కనుక నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వెబ్ లింక్ మీద క్లిక్ చేసి మనం మెయిల్ చేస్తే కనుక మనకి రిప్లై అనేది ఇస్తారు. కాకపోతే నోటిఫికేషన్ నేమ్ ఆర్బీఐ ఆఫీసర్ గ్రేడ్ బి అని మెన్షన్ చేయడం మటుకి మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.